క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములో క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగంలో నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్టుగా యేసు ప్రభు వారు పక్షవాయు గలవాన్ని నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్న మాటను ఆయన అంటారు. దానికి అక్కడున్న శాస్త్రులు ఒకరిలో ఒకరు దాని గురించి మాట్లాడుకోవటం యేసయ్య వింటారు. వినటం అంటే చెవులారా వినటం కాదు, ఆత్మలో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన దైవ స్వభావం ఇక్కడ బయటపరచబడింది. ఆయన ఆత్మలో వారు అలాగున గొనుగుకోవటం, సనుగుకోవటం విని, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఒకరిని నీ పాపములు క్షమింపమని చెప్పటం సులభమా, లేకపోతే నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పటం సులభమా అని వారిని ప్రశ్న వేశారు. కానీ వాళ్ళ నుంచి ఆయన సమాధానం ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ దీంట్లో నుంచి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ప్రభువారు అలా అన్నారు అని అంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అంటాం సులభమే. ఒక మనిషిని పక్షవాయు గలవాడిని స్వస్థపరచటం కన్నా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాం సులభమే. అయితే ఆ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని పలికే అధికారం దేవుడు మనిషి కుమారునికి ఇచ్చాడు అని వారికి తెలిసేలాగా ప్రభువారు ఆ మాట అన్నారు. యాక్చువల్గా లేచి నడు అని అనొచ్చు, కానీ ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని ఎందుకు అన్నారు అని అంటే 2 కారణాలు. ఒకటి, ఈ రోగాలన్నీ వచ్చిన దానికి కారణం పాపమే. ఇది నేను ప్రగాఢంగా బలంగా నమ్ముతా. ఈ రోగాలన్నీ కూడా, ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఈ రోగాలన్నీ కూడా పాపపు తాలూకా పరిణామాలు. సో ఇప్పుడు యేసు ప్రభు వారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట ద్వారా మొదటిగా ఈ పాపమును నీ నుండి తీసివేస్తున్నాను, ఈ పాపము వలననే నీకు రోగం కలిగింది, నీకు ముందు రోగం స్వస్థపరచబడటం కాదు, నీ పాపపు రోగము స్వస్థపరచబడాలి అన్న ఉద్దేశంతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న మాటను అక్కడ యేసు ప్రభు వారు ప్రస్తావన చేశారు. రెండోది, ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎందుకు అన్నారు అని అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న యూదులు కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమని? మనం చూస్తున్నది మనిషి కాదు, మరెవరో కాదు, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడే. దేవుని కుమారుడికి తప్ప పాపములను క్షమించగలిగిన అధికారం ఎవరికీ లేదు. నిజమే, అది 100కి 200% వాస్తవం.
దేవునికి తప్ప ఎవరికి కూడా క్షమించి పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పే అధికారం లేదు. ఆయన ఆ మాట ఎందుకు అన్నారు అనంటే, వారు ఆ మాట విని ఆయనను దేవుడని, ఆయన తమ లేఖనాల్లో వెతుకుతున్న మెస్సయ్య ఈయనే అని తెలుసుకునేలాగా ఆయన బహిరంగంగా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పారు. ఆ మాట వారికి చెప్పిన తర్వాత పక్షవాయు గల వానితో లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి, తర్వాత వచనంలో ఉంటుందిలేండి, అది రేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అక్కడ తక్షణమే లేచి అన్నాడు. అంటే నో టైమ్ ఫర్ రికవరీ. వెన్ హీ హీల్స్ సమ్‌వన్ దే విల్ బి హీల్డ్ ఫర్ ఎవర్ అండ్ దేర్ విల్ బి నో రికవరీ టైమ్. యేసయ్య క్షమిస్తే శాశ్వత కాలమునకు క్షమిస్తారు. ఆయన పాపములను ద్వేషించే దేవుడే కానీ ఆయన క్షమించే దేవుడు కూడా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఆ పక్షవాయు గలవాని యొక్క పాపములు క్షమింపబడ్డాయని ఆయన ఎందుకు అన్నారు అంటే 2 కారణాలు. ఒకటి, పాపమే ఈ రోగములన్నిటికీ కారణం. 2, ఈ పాపములను క్షమించగలిగిన అధికారము మనిషి కుమారునికి మాత్రమే ఉంది అన్న విషయాన్ని తెలియపరచటానికి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.